పచ్చ చీరగట్టి కంకి చేతబట్టి అభయహస్తంబు చూపుతూ పిడికిలి గురుతున్న పాదపీఠమెక్కి నిండు ముత్తైది ఓలే కనుల పండువులా కనిపిస్తున్న ఓ తల్లి తెలంగాణ, నీకివే మా పాదాభివందనాలు అంటూ కూడా అందరూ చేతులెత్తి మొక్కేలా ఉంది ఈ తెలంగాణ తల్లి విగ్రహం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం కూడా సిద్ధం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అందరినీ కలుపుకుపోవాలని భావిస్తూ ఉన్నామని ఇదివరకే ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం కూడా సిద్ధమైంది. విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ నమూనాని ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు విగ్రహాన్ని. తెలంగాణ తల్లి విగ్రహం నిండైన రూపంతో కనిపిస్తోంది అందరికీ. ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు రైక, చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, అలాగే సజ్జ కంకులు ఉన్నాయి. ముఖ్యంగా పాదపీఠంపై ఉద్యమ చిహ్నంగా కూడా పిడికిలి గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. సో విగ్రహం మొత్తం నమూనా మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి డిజైన్. సో పచ్చ చీర గట్టి కంకి చేత బట్టి అభయహస్తంబు చూపుతూ పిడికిలి గుర్తులున్న పాదపీఠం ఎక్కి నిండు ముత్తైదు ఓలే కనుల పండుగగా కనిపిస్తూ ఉన్న ఓ తల్లి తెలంగాణ, నీకివే మా పాదాభివందనాలంటూ కూడా అందరూ సోషల్ మీడియాలో కూడా ముఖ్యంగా చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు ఈ నమూనాని చూసి. సో కన్నులకి ఇంపుగా నిండుగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఉంది అంటూ కూడా అందరూ చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం ఆ నమూనానే. ఇంకోటి వచ్చిందండి, ఇంకోటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం కూడా సిద్ధమైంది. విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నిండైన రూపంతో కనిపిస్తోంది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు కూడా ఉన్నాయి. పాదపీఠంపై ఉద్యమ చిహ్నంగా కూడా పిడికిళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. సో చూస్తూ ఉంటే కనుక నమూనా అయితే చాలా న్యాచురల్గా, చాలా కంటికి ఇంపుగా, అద్భుతంగా పచ్చ చీరలు అందరికీ నిండు పండుగలాగే అని చెప్పాలి. సో దీని గురించి ఈ నమూనాని చూసి అందరూ కూడా మెచ్చుకుంటూ అద్భుతంగా ఉంది అని చెప్పి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నగేష్, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసిందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం చూస్తున్నాము. నిజంగా కన్నులకి చాలా ఇంపుగా, నిండుగా కనిపిస్తోంది. ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విగ్రహ నమూనాకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం ఒక ఫోటో విడుదల చేసింది. ఒక సాధారణ మహిళలాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తెలంగాణలో వరి కంకులు, మొక్కజొన్నలు, కాలికి మట్టెలు, అలాగే పట్ట గొలుసులు, మెడకు కంఠం, బంగారంతో చేసిన కంఠం, అలాగే నగలు, ఒక చేతిలో మామూలుగా చూపించినట్టుగా కూడా మొక్కజొన్న కంకులో చూపించినట్టు ఒక పచ్చని చీర కట్టి తెలంగాణ తల్లి నిండుగా ఉండే విధంగా విగ్రహాన్ని అయితే తయారు చేశారు. అంటే పసిడి పంటలకు నిలవుగా తెలంగాణ ఉంది అనేది ఆ విగ్రహం ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. నమస్తే అండి.
నమస్కారం నగేష్ గారు. సార్, తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఒక ఫోటో బయటికి వచ్చింది సార్. అంటే ఆ విగ్రహ నమూనాకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే పచ్చని చీర, పచ్చని పంటలకు నిలువు అనే విధంగా ప్రస్తుతం అయితే ఆ విగ్రహ నమూనా ఉంది. ఇప్పుడు పాత విగ్రహానికి దీనికి 3 తేడాలు ఉన్నాయండి. ఈ 3 తేడాల ప్రభావం ఏముంటది అనేది చెప్పే ముందు 3 తేడాల గురించి చెప్దాం. మొట్టమొదటిది ఏమంటే కిరీటము లేదు. పాత విగ్రహానికి కిరీటం ఉండేది. అవును సార్. ఇప్పుడు విగ్రహానికి కిరీటం లేదు. పాత విగ్రహంలో ఆ అందులో మనం చూస్తే ఎర్ర చీర కట్టుకొని ఉంటది. ఇప్పుడేమో పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ముదురాకుపచ్చ రంగు చీర, ఎర్ర రవిక ధరించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం చూస్తున్నాం. మూడో తేడా ఎక్కడ ఉంటదంటే ధరించిన ఆభరణాల విషయంలో. పాత తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక పెద్దటి మణిహారం ఉంది. తర్వాత నడుముకు వడ్డానం. వడ్డానం ఉంది. సార్. ఇవి చంద్రహారం లాంటిది పెద్ద మణిహారము, వడ్డానము ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి ఏమో మామూలుగా తెలంగాణలో ధరించే ఆభరణాలు కనబడుతుంటాయి. కంఠము, తర్వాత గుండ్లు, ఇవి ప్రధానంగా ఇక్కడ కనబడేవి. చేతికి గాజులు కూడా బంగారు గాజులు బదులు మట్టి గాజులు ఉన్నాయి. తర్వాత కాలి మట్టెలు, ఇవి మనకు ఇప్పుడు కనబడుతున్నాయి. అంటే తర్వాత ఇప్పుడు ఈ విగ్రహానికి ఏమో ఒక చేతితో కంకులు ఉన్నాయి. అందులో సజ్జ, రాగులు, తర్వాత జొన్న, మక్క, తర్వాత వరి కంకులు, ఇవి తెలంగాణలో పంటలకు ఒక ప్రత్యేకగా వాటన్నింటినీ ధరించి ఉంది. అందులో బతుకమ్మ ఒక చేత్తో ఉంది కానీ ఇందులో లేదు. అది కారణం మనకు తెలియదు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని వాళ్ళు రేపు ఆవిష్కరించబోతా ఉన్నారు 9వ తారీఖు నాడు. ఇక్కడ చాలా కీలకమైందంటే ఈ మార్పుల వల్ల ఇది ఒక సాధారణ తెలంగాణ వనితలాగా కనబడతా ఉంది. తెలంగాణ తల్లి. అవును సార్. తల్లి అనగానే మనకు ఒక ఆరాధనీయమైనటువంటి ఒక వ్యక్తిగా, శక్తిగా మనం పూజించాలి అనుకున్నప్పుడు, అస్తిత్వ ప్రతీకగా చూడాలనుకున్నప్పుడు కనీసం దేవతా రూపం లేకుంటే ఎట్లా అని ఆ రోజుల్లో ఇవన్నీ చేశాను. కానీ ఒరిజినల్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసినప్పుడు అవి లేవు. చారి గారు అప్పుడు మొట్టమొదట తయారు చేసినప్పుడు అవేవి లేవు. ఒక సాధారణ వనితలాగానే వారిని తయారు చేయటం జరిగింది. ఇవాళ కూడా సాధారణ వనితలాగానే మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం చూడబోతున్నాం. ఇవి చాలా కీలకమైనటువంటి మార్పులు. దీని ఫలితంగా కనబడుతున్నది ఏంటంటే నిత్య జీవితంలో మనం ఒక నిండు ముత్తైదని చూస్తుంటాం కదా, అదే రకంగా ఈమె కనబడతా ఉంది తప్ప ఇందులో అంతకు మించి మనకు సంబంధం లేనటువంటి ఒక దేవతామూర్తిని ఎవరినో చూస్తున్నటువంటి భావన మాత్రం రాదు. ఈ తేడా సాధారణ మహిళ నుంచే ఒకరు మనం ఒక ప్రతీకగా ఇవాళ తెలంగాణ తల్లిగా వారిని చిత్రీకరించుకునే ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం అని నేను భావిస్తూ ఉన్నా. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా తమను తాము దీంతో స్వీకరించటానికి, తాదాత్మ్యత చెందటానికి కూడా ఒక అవకాశం కలుగుతుందని నేను అనుకుంటా ఉన్నా. మంచి ప్రయత్నమే ఇది. ఇంకా బతుకమ్మ కూడా ఉంటే బాగుండనేమో అనేది నాకున్న ఒక ఆలోచన. అయితే ఆ విషయాల మీద ఏవో కారణాలు ఉండి ఉంటాయి. అవి లేకపోయినప్పటికీ కూడా ఇది చాలా బాగుందని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. విమర్శ చేస్తుంది. 2 రోజుల క్రితం దేశపతి శ్రీనివాస్ తెలంగాణ తల్లి ఒక దేవత, తెలంగాణ తల్లి చేతుల్లో నుంచి బతుకమ్మను తీసివేస్తే తెలంగాణ బతుకును అవమానించిన వాడివి అవుతావు, బతుకు లేకుండా పోతావు అనేది ఒక ఘాటైన విమర్శని ఎక్స్ వేదికగా వాళ్ళు పోస్ట్ చేశారు. ఇప్పుడు దేవతామూర్తి రూపం ఎందుకు ఉండాలి? అప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. ఇవాళ కొత్తగా మొదలైనటువంటి చర్చ ఏమీ కాదు. ఆ రోజుల్లో కూడా ఇంత దేవతామూర్తి రూపంలో తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? సాధారణ మహిళ వలె కనబడితే, ఒక సగటు మనకు రోజు జీవితంలో కనబడే ఒక మహిళలాగా కనబడితే తప్పేంటి అనే అభిప్రాయం ఆ రోజుల్లో కూడా వచ్చింది. అప్పుడు కూడా దేవతామూర్తి లాగా చూపించటాన్ని చాలా మంది విమర్శించారు. ఆ విమర్శించిన విషయం ఇప్పుడు మనం మర్చిపోవటానికి కూడా వీల్లేదు. ఇది నేను ప్రధానంగా గుర్తు చేయదలిచిన. అప్పుడు ఉంది ఈ విమర్శ లేకుండా మనం ఏమీ ఆమోదించలేదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి ఉండనీలే, ఇది ఒక రాజకీయ అస్త్రంగా మారిన సమయంలో
దానిపైన మళ్ళీ వివాదం సృష్టించటం అనవసరం. దీన్ని కొనసాగిద్దాం యథాతథంగా అనే ఆలోచనే ఆ రోజు అందరిలో కలిగింది. కాబట్టి ఆ మేరకు ఇవాళ ఈ మొత్తం ఈ ప్రయత్నం అయితే ఒక సాధారణ స్త్రీలాగా తెలంగాణ తల్లిని చూపించటం మాత్రం గొప్ప విషయమే. దాన్ని అభినందిస్తున్నా. తప్పకుండా ఈ ప్రయత్నాన్ని అందరూ కూడా మరి ఆమోదించి మద్దతు ఇవ్వాలని కూడా నేను కోరుతున్నాను. అంటే తెలంగాణలో ఊర్లలో కూడా సాధారణ మహిళలు ఇలాగే చీరలు కట్టుకొని పంట పొలాలకి వెళ్ళడం కావచ్చు, నగలు ధరించి ఏదైనా పండుగల్లో పాల్గొనడం కావచ్చు, అంటే అలాంటి ఖచ్చితంగా ప్రతిబింబిస్తున్నాయని చెప్పి మీరు భావిస్తున్నారా? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మీరు ప్రతి అణువణువు మీరు గమనించిన పరిస్థితి కూడా. వాస్తవం అది. మామూలు సగటు తెలంగాణ మహిళలాగా కనబడుతుంది. అది చాలా మంచి విషయం. ఒక తెలంగాణ తల్లి విగ్రహం అనగానే ఒక దొరసానిలాగా కనబడవలసిన అవసరం లేదు. మామూలు మహిళలాగా కనబడితే బాగుంటుందనేది అప్పట్లో కూడా విరివిగా వచ్చినటువంటి అభిప్రాయం. తొలుత దీన్ని తీర్చిదిద్దిన కళాకారులందరూ కూడా ఒక సాధారణ మహిళలాగానే తెలంగాణ తల్లిని తీర్చిదిద్దారు. కాబట్టి ఈ విషయంలో నేను అనుకోవటము ప్రయత్నము ఇది ఈ సాధారణ మహిళలాగా కనబడటం మనమందరం కూడా దాన్ని స్వీకరించగలుగుతాం కదా, దానితోని ఏకం కాగలుగుతాం కదా. అది నా దృష్టిలో ఒక మంచి పరిణామం. ఓకే, అంటే ఈ ఫోటో చూసిన తర్వాత ఉద్యమకారుడిగా, అంటే ప్రస్తుతం మీరు రాజకీయవేత్తగా ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ ఉద్యమకారుడిగా సాటిస్ఫైగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? బానే ఉంది. అయితే కాకపోతే ఏంటంటే ఇది ఒకటి అడుగుతారు, ఎందుకు బతుకమ్మ తీసేసిండ్రు అని. అది కొంత వివరణ అర్థవంతంగా ఏదన్నా ఉంటే, కారణం ఏదైనా ఉంటే ఆ వివరణ కూడా కొంత ప్రజల ముందు పెడితే ఇంకా అది ఆమోదం పొందటం చాలా సులువైతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, కోదండరామ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహం అనేది సాధారణ మహిళలాగా